యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. ఆయా దేశాల నుండి వారు వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సుదూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ముందు యెరూషలేంకి వెళ్ళారు, అక్కడి నుంచి మరలా బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంలో యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలోనికి వారు రాగానే, వారి ఇంటిలోనికి రాగానే గబగబా వెళ్ళి మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గర ఏం పడ్డారంట? వాళ్ళు సాగిల పడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దే బౌడ్ డౌన్ బిఫోర్ జీసస్. యేసు ప్రభు ముందు సాగిల పడ్డారు. ఏమంటే ఒక చిన్న బిడ్డ, ఒక చంటి బిడ్డ ముందు సాగిల పడుతున్న జ్ఞానులంటే వీరిని లోకం ఏమని ఉంటుందంటే అజ్ఞానులు ఏమో అనుకోవచ్చు. కానీ బైబిల్ వారిని జ్ఞానులని పిలిచిందంటే నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి అర్థమైంది సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడని. ఆ ముగ్గురు జ్ఞానుల్లో ఆ ముగ్గురు ప్రభు ముందు సాగిలు పడ్డారని లేఖనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మాటలు ఉంటాయి. అయితే ఇక్కడ మాట చెబుతాను చూడండి. ఆ ముగ్గురు జ్ఞానుల్లో చరిత్ర చెబుతా ఉంది. అందులో ఒక ఆయన పేరు కాస్పర్. ఆయన పేరేంటి చెప్పండి? కాస్పర్. ఆయన బంగారం పట్టుకెళ్ళాడు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు. ముగ్గురు జ్ఞానులు వెళ్ళారు. ఆ ముగ్గురులో ఒక ఆయన బంగారం, మరొక ఆయన ఏం తీసుకెళ్ళాడు? సాంబ్రాణి, ఇంకొక ఆయన బోళము, మర్. ఈ ముగ్గురు ఆ 3 బహుమానాలు తీసుకెళ్లారు కాబట్టి ముగ్గురు జ్ఞానులని మనం అనుకుంటూ ఉన్నాం. అందులో మొదటి వ్యక్తి కాస్పర్ అని ఆయన బంగారం పట్టుకెళ్ళాడు, యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. చరిత్ర చెబుతున్న కొన్ని విషయాలు ఏంటి అంటే, ఆ కాస్పర్ అనే వ్యక్తి మన దేశానికి చెందినవాడట, భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మన దేశం నుండి బంగారం పట్టుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో భారతదేశంలో చాలామంది యేసుప్రభుని నమ్మేసుకుంటున్నారు. చాలామంది యేసు ప్రభు మార్గంలోకి వెళ్ళిపోతానని కంగారు పడుతున్నారు. కానీ ఒక మాట నేను చెప్తాను ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్ద కాలంలో ఆయన లోకానికి నరావతారిగా వచ్చినప్పుడు, ఆయన లోకంలో జన్మించినప్పుడే మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక జ్ఞాని నా ప్రభు ముందు సాగిలపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్ మీన్స్ ఆ కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర ఒక వ్యక్తి సాగిలపడే బంగారాన్ని కానుకగా సమర్పించాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ బీన్ సర్వింగ్ టుడే. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడు. నీ ఆరాధన స్వీకరించగలిగినవాడు, నీ ప్రార్థన అంగీకరించగలిగినవాడు, నీ స్థితిగతుల్లో మార్పు దయచేయగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పాదాల మీద పడదామా? సాగిలపడే అనుభవం మనం నేర్చుకుందామా?